హాయ్ గాయస్, నిన్న ఒక సిస్టర్ మెసేజ్ చేశారు, అన్నయ్య అబ్బాయిల కోసమే కాదు అమ్మాయిల కోసం కూడా ఒక వీడియో చెయ్యని. సరే అనేసి ఆలోచిస్తే ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. అదేంటంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఒక 2-3 మంత్స్ అవుతుంది. 2-3 మంత్స్ తర్వాత నుంచి ఇంకా ఇంట్లో వాళ్ళ అత్త కొంచెం ఆ పనులు ఈ పనులు చెప్పడం, వాటి వల్ల అమ్మాయి కొంచెం సఫర్ అవ్వడం ఇట్లా జరుగుతుంటుంది. జరిగినాక ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి ప్రతిసారి అమ్మ ఏం చెప్పినా వినాలి, అమ్మ ఏం చెప్పినా చేయాలి, ఇట్లాగా అన్నీ చెప్తుంటారు. సరే అని అమ్మాయి కూడా చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. చేసి 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 పాపం ఎంతకని చేసినా, ఎన్ని రోజులు చేసినా విసుగనే వస్తుంది కదా. తను ఏం చేసినా వాళ్ళ అత్తగారికి నచ్చకపోవడం, ఇట్లా ఏదో ఒకటి అనడం ఇట్లా జరుగుతుంటే అమ్మాయికి ఇంకా విసుగు వచ్చేసి వాళ్ళ హస్బెండ్ని, అత్తయ్యని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడుతుంది. అయితే వాళ్ళ హస్బెండ్కి అడుగుతుంది, ఏంటంటే ప్రతిసారి అత్తగారు ఏం చెప్పినా చెయ్యాలి, వినాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇట్లానే చెప్తారు. కానీ ఇప్పుడు నా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. నేను కూడా ఒక వేరే ఇంటి నుండి వచ్చిన దాన్నే, నేను మా ఇంట్లో ఒక మహారాణిలా పెరిగిన దాన్ని, మా అమ్మని, మా నాన్నని, నా ఇల్లుని, నా ఊరిని అన్నీ వదులుకొని మీ దగ్గరికి వచ్చేసాను. అట్లాంటప్పుడు నన్ను కదా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాంటిది అక్కడి నుండి వచ్చినాక మీకోసం అన్నీ వదులుకొని అన్ని సాక్రిఫైస్ చేసినాక కూడా నేనే మీకు ఒక బానిసగా ఉండాలి ఎట్లా అనేసి చేస్తున్నారు. నేను ఒక మనిషినే కదా అనేసి హస్బెండ్కి అడుగుతుంది. ఆయన ఏం మాట్లాడుతుంది. సరే అనేసి వాళ్ళ అత్తగారితో ఎట్లా అంటుంది, అత్తయ్య మీరు కూడా ఒక అమ్మాయిగా పుట్టి పెళ్లి చేసుకొని ఒక భార్యగా ఈ ఇంటిగా వచ్చి ఉంటారు కదా. మీ అత్తగారు కూడా ఎట్లానే మీకు మాట మాటికి ఎట్లా కొంచెం ర్యాష్గా మాట్లాడటం, సమాధానం చెప్పడం ఎట్లా చేస్తుంటే మీకు కూడా బాధ అనిపించుంటుంది కదా. నా బాధ నా కోడలు పడకూడదు అనేసి మీరు ఆలోచించారు. కానీ మీరు కూడా అట్లనే మా అత్త నన్ను ఎట్లా ఎన్ని మాట్లాడినదో అనేసి మీరు నన్ను అంటే మీ అత్తకి మీకు తేడా ఏముంది. దాంతోపాటు ఇన్ కేస్ మీకు కూడా ఒక కూతురు ఉంటే ఆ ఇంట్లో హ్యాపీగా ఉండాలనేసి మీరు కూడా అనుకుంటారు కదా. మా కూతుర్ని బాగా చూసుకోవాలి, అది ఇది అనేసి ఏవేవో కోరికలు ఉంటాయి. అట్లాంటప్పుడు మీకు వచ్చిన కోడలు మీరు బాగా చూసుకుంటే మీ కూతుర్ని అక్కడ బాగా చూసుకుంటారు. అంతేకాని మీరు ఎట్లా చేస్తే మీ కూతురు కూడా అట్లా అక్కడ సఫర్ అవుతుంది కదా అనేసి తను చెప్తే వాళ్ళకి కూడా రియలైజ్ అయ్యి సారీ అమ్మ ఇంకెప్పుడు ఎట్లా చేయను అనేసి చెప్తారు. ఒక అబ్బాయి కూడా ఆలోచించాలి, మనల్ని నమ్మి వేరే ఇంటి దగ్గర నుంచి ఎట్లా వాళ్ళ అమ్మని, నాన్నని, ఇల్లుని అన్నీ వదులుకొని వస్తుందంటే ఆ అమ్మాయిని మనం మహారాణిలో చూడాలి అనేసి ఆ అబ్బాయి చెప్పాలి. అట్లా అయితేనే పెళ్లి చేసుకొని, లేకపోతే మాని అనుకో.